హాయ్ అండి అందరికీ. సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా నా స్టైల్లో మటన్ బిర్యానీ. క్లీన్ చేసుకున్న మటన్లో పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు, కొంచెం మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, కొంచెం ఆయిల్, 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ కర్డ్ వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత హోల్ గరం మసాలా, కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి తర్వాత టమాటా యాడ్ చేయండి. ఈ మూడు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు, అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం వేగనివ్వండి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసి బాగా ఉడకనివ్వండి. మటన్లో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకాలి. ఇప్పుడు మనం ముందుగానే బిర్యానీ కోసం రైస్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఆ రైస్లో కొంచెం ఉప్పు, హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి రైస్ బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మటన్ కొంచెం బాగా ఉడికించి చూడండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 5 విజిల్స్ వచ్చేలా పెట్టుకోండి. ఇంతలో మనకి రైస్ రెడీ అయిపోతుంది. రైస్లో వాటర్ తీసేసి రైస్ రెడీ అయిపోయింది. రైస్లో వాటర్ తీసేసి మనం కుక్కర్లోకి యాడ్ చేసుకుందాం. లేయర్గా వేయండి రైస్ని. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొన్ని జీడిపప్పులు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం, ఫుడ్ కలర్ కొంచెం, అలాగే గ్రేవీ కొంచెం మటన్ మసాలా వేసి ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూడండి మన మటన్ పులావ్ ఎంత సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మై పేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.